గీతాంజలి గారు అమాయకురాలా లేకపోతే నెరజాడని అనుకోవాలా చెప్పండి? చాలామంది అంటారు అమాయకురాలు ఏమీ సంపాదించుకోలేరు, చాలా అమాయకురాలు, చాలా మంచి ఆవిడ అంటారు. ఏది నిజం? నిజంగా రెండు. అమాయకురాలు, మంచిదాన్ని. ఏమి సంపాదించాను, మంచి చేశాను. మన వాళ్ళకి అందరికీ మంచి జరిగింది. నా వల్ల అందరికీ మంచి జరిగింది. అవన్నీ డీటెయిల్స్ వేస్ట్. నాకు ఇంకా ఏంటంటే నేను ఇంకా ఏమో దేవుడు భగవంతుడు బతికినంత కాలం కూడా అందరికీ హెల్ప్ చేయాలనే కోరిక మటుకు ఎప్పుడు ఉంటుందండి. నాకు ఇష్టం అది. నేను తినకపోయినా కూడా పక్క వాళ్ళ పెట్టేయాలి ఫస్ట్. వాళ్ళ కడుపు నిండితే కానీ నన్ను కడుపు నిండదు. అది మా ఫాదర్కి ఉండేది, అది నాకు కూడా బాగా వచ్చింది. నా అక్క చెల్లెలు అందరూ కూడా అంతేనండి. ఏమో పక్క వాళ్ళకి కొంచెం పెట్టే మనస్తత్వం రాకపోతే ఇంకెందుకండి మనం దేనికి. నాకు అదొకటి చాలా ఇంట్రెస్ట్ అండి. అది ఒక సంపూర్ణ జీవితాన్ని చూసిన మహిళగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఒక మహిళగా పుట్టడం అదృష్టమా దురదృష్టమా? అదృష్టమేనండి, అదృష్టమే. కానీ చాలా బరువు అండి, పాత్ర బరువు. చాలా నెత్తి మీద మోసుకుంటూ పోవాల్సింది లైఫ్. మన జీవితం ఫినిష్ అయ్యే వరకు కూడా ఐ థింక్ నో లైట్ వే మనకి లేదు, ఛాన్స్ లేదండి. ఎప్పుడు బరువుగానే పోతుంటుంది. సుఖాన్ని ఉంటాయి, భగవంతుడు సుఖాలు ఇస్తాడు, సంతోషాలు ఇస్తాడు, అన్నీ ఇస్తారండి. కానీ ఆడదాని జీవితం చాలా బరువైన పాత్ర అండి. ముందు భర్తతోటి, తర్వాత బిడ్డతోటి, తర్వాత కోడలు మనవలు, ఒకవేళ ఇంకా మనం బతికుంటే ముని మనవలు. మనము అప్పుడు రోజులు చూసింది ఏంటంటే వేరే టైపు ప్రేమలు, అభిమానాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ ఎంతవరకు తగ్గుతున్నాయా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. తగ్గుతున్నాయి, కనిపించట్లేదు. వెతికినా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కాంప్లికేషన్స్. ఎవరు చెప్పినా అయ్యో ఇలా ఉన్నామండి, మా ఇంట్లో ఇలా ఉన్నామండి, ఏం చేస్తామండి అని వాళ్ళు బాధ చెప్పుకుంటే, అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏ బాధ లేదు నిజంగా, దేవుడి దయ వల్ల ఐఎమ్ సో హ్యాపీ. కానీ నేను లైటర్ వేగా తీసుకుంటాను ప్రతిదీ. నన్ను మీరు తిట్టేసి వెళ్ళిపోండి, ఆవిడేగా తిట్టారు అనుకుంటాను, మళ్ళీ మీతో అర్జెంటీతో మాట్లాడతాను. ఫోన్ చేసి మరీ మాట్లాడతా. అవునా? ఎందుకే సిగ్గులేదా నీకు అంటారు. నాకు సిగ్గులేదు. అయ్యో, నేనంతే అలాగే ఉంటాను. నాకు ఆవిడ ఫ్రెండ్షిప్ కావాలి, నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. ఒకసారి తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి, మీరు నన్ను తిట్టారనుకోండి, మన లైఫ్లో మళ్ళీ కలుసుకోమను. ఐ వాంట్ టు మీట్ యూ. నా జీవితం అంతా కూడా నేను చాలా తిట్టు తిన్నాను. తిట్టు తినడం అంటే మా ఫాదరే నన్ను బాగా తిట్టేవారు, కానీ నన్ను ప్రేమగా చూసుకునేవారు. కానీ తిట్టింది బాగా గుర్తు ఏంటంటే మా నాన్నగారు నన్ను తిట్టిన తిట్లు. అన్ని ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ మీదే అలా తిట్టడం కొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకరందుకు చూస్తే ఈవేళ ఇలా కూర్చుని మీ దగ్గర మాట్లాడుతున్నానంటే మా నాన్నగారి యొక్క ప్రోత్సాహం, కృషి, నన్ను పెద్ద స్టార్ చేయాలని కోరిక, ఇవన్నీ ఆయనకి నెరవేరినాయి కదండి. మరి తిట్టారు అనే మాట నిలిచిపోయింది, కానీ ఆయన చెప్పింది మనం విన్నది, ఆయన ఎంత కష్టపడి ఉంటారు నాకు చెప్పేపట్టు. దిస్ ఈజ్ ఆల్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళతో మనం చెప్పలేం, పడాలు కొడతారు ఇప్పుడు మనం. ఎందుకు వచ్చిన గొడవ, ఏ చెట్టు కింద కుర్చేసి కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది నాకు, దేవుడు దండం పెట్టుకుంటూ. అంటే అలాంటి క్యారెక్టర్ ఏం కాదు నాది. ఆహా, మర్చిపోతానని చెప్పానుగా. అవును, మరిపిచ్చాడు దేవుడు, అదొకటి సంతోషం నాకు. గాడ్ ఈజ్ గ్రేట్ అని. లేకపోతే ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేసుకుని, 5 లాంగ్వేజెస్ పనిచేసుకుని, 5 మంది యూనిట్స్తో పనిచేసి, బాంబే వెళ్ళి, ఢిల్లీలో వెళ్ళి, జైపూరు, అవుట్డోర్సు, ఇక్కడ తెలుగు, అక్కడ తమిళ్, అక్కడ మలయాళం, అక్కడ కన్నడ, ఒక్కొక్కరు ఒక విచిత్రమైన క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, కెమెరామ్యాన్లు కానీ, అందరితో నవ్వుకుంటూ పాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమండి ఎవరు కూడా. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మ ఇవి వస్తే చాలా సరదాగా ఉంటుందండి అంటారు. ఇది మనకు కావాల్సిన పేరు, ఇది సంపాదించుకున్నాను నేను. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా సంపాదించుకుంటాను. నాకు డౌట్ లేదు అందులో, డౌట్ లేదు అందులో, నిజంగా సంపాదించుకుంటారు. ఇంకా నాకు అదే ఇష్టం. నాతో ఎంతమంది 10 మంది కూర్చుంటే 10 మందితో సరదాగా నవ్వించి చంపేస్తాను. మీరు ఒక మంచి యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్ మీరు. అలాగే రామకృష్ణ గారిని చూస్తే ఆయన కూడా మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో. మరి మీ ఇద్దరి
కలయితోనండి మీ ఇంట్లోంచి మీ ఇద్దరి తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎవరు రాలేదని చెప్పుకోవచ్చు అంటారా? లేదండి, వచ్చాడండి పాపం. మా అబ్బాయినే శ్రీనివాస్ అబ్బాయి పేరు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆయన కొంచెం ఎక్కువ తీసుకోలేదు ఇంట్రెస్టు. వాడు చదువు మీదే ఇంట్రెస్ట్ పడ్డారు ఆయన. కానీ బాగుంటాడు, మంచి హైటు, పర్సనాలిటీ. దాసరి నారాయణరావు గారు బ్రదర్లా ఉండేవారు నాకు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన కూడా చెప్పారు బాగుంటాడు, విలన్గా ఇద్దాం, సూపర్గా వస్తాడని చెప్పి అనేవారైనా. కానీ ఇంకా కరెక్ట్ అయిన అవకాశం నేను ఎవరికి చూపించలేదు వాడిని అసలు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి విలన్ చాలా బాగుంటాడు నా ఉద్దేశం. ఓకే, నా ఐడియా ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నేను కూడా, మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఎలా ఉంటారనేది. వాడికి హీరో వద్దు, చిరంజీవి గారు లాంటినే చూశారు ఒకసారి, ఒక ఫంక్షన్లో చూడడం జరిగింది, బాగున్నాడమ్మా విలన్ ఏం చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన అందరితో పాటు. ఇంకా నాకు అవకాశం రాలేదు. డెఫినెట్గా వాడికి విలన్ క్యారెక్టర్స్ వస్తాయండి, నేను అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్బాయి తర్వాత, బాబు తర్వాత మనవడండి. మనవడు కూడా రెడీగా ఉన్నాడు, 17 ఏళ్ళు బాబుకి. ఓకే, బాగుంటాడు. వీళ్ళు ట్రై అండి. మరి ఆయన మరి హీరో, మరి నేను హీరోయిన్, మరి నా కొడుకు మనవడు రావాలి, మనవరాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా తీపి ఉందండి. మనకి షూటింగ్ ఉన్నప్పుడే హ్యాపీ, షూటింగ్ లేదనుకోండి, అమ్మ షూటింగ్ లేదా బాబు, మనకి షూటింగ్ లేదు 10 రోజులు లేదు అయిపోయింది అనుకుంటాం. ఇది చాలా వరకు న్యూసెన్స్ అండి. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ప్రపంచం వేరు, ఆ మనుషులు వేరు, ఆ వాతావరణం వేరు. అసలు ఏం భోజనం చేస్తుంటే అందరూ కలిసి భోజనం చేయటం. కానీ ఇప్పుడు ఉందంటారమ్మా అప్పటి ఉన్న వాతావరణం, ప్రేమ, అభిమానం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు క్యారవాన్ ఎక్కిపోతారు, ఆ క్యారవాన్ బస్సు పెట్టేస్తారు, అందులో ఎక్కిపోతారు, ఎవరి పాటుకాళ్ళు వెళ్ళేసి భోజనం చేసేసి ఎవరి పాటుకాళ్ళు పడుకొని ఎవరి పాటుకాళ్ళు సెట్కి వెళ్ళిపోయి. నేను ఒక విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ చూస్తున్నాను ఇప్పుడు. కానీ కొంతమంది నన్ను వదలరు, నా దగ్గరకు వచ్చేసి కూర్చుంటారు. ఎందుకంటే నేను సరదాగా ఉంటానని అందరూ అభిమానిస్తారు. కానీ నాకెవరూ కనిపించలేదంత, నా అంత కూడా లేరు ఇప్పుడు ఎవరు కూడా. ఏమంటే ఇప్పుడు చంద్రమోహన్ గారు, రంగనాథ్ గారు ఉన్నారనుకోండి, మేము యాక్ట్ చేసాను వాళ్ళతో ఒకటి, వాళ్ళతో యాక్ట్ చేస్తే గిరిబాబు గారు, వీళ్ళందరితో యాక్ట్ చేస్తే మేమందరం పాత కబుర్లు చెప్పుకోడు కాసేపు భోజనం చేసినప్పుడు ఆ పాత విషయాలు మాట్లాడుకుంటే ఒక టానిక్ తాగినట్టంత ఆనందం అనుకోండి. నిజంగా ఆ రోజుల్లో నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు సూర్యకాంతమ్మ గారు, మన రంగారావు గారు, రంగారావు గారు, డాలింగ్ గారు, గిరిజ గారు, గుమ్మడి గారు, అంజలి గారు, యశ్వలక్ష్మి గారు, వీళ్ళందరూ ఎట్లా అంటే హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో ఉండేవాళ్ళం అండి మేమంతా. అందరూ 10-15 మంది ఆర్టిస్ట్, జయలలిత దగ్గర నుంచి కాంచన, వాణిశ్రీ, శారద, రాజశ్రీ, వీళ్ళంతా ఒక ఒక ఫ్యామిలీ అనమాట వేరే వాళ్ళు. అందరూ కలిపి ఆ సినిమాలో ఎంతమంది ఉంటే అంతమంది ఆదర్శ కుటుంబం ఉందనుకోండి. ఆదర్శ కుటుంబంలో అయితే దగ్గర మీకు 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో 18 మంది ఉన్నారు. పద్మనాభం గారు, రాజబాబు, ఇక వీళ్ళందరూ ఉంటే ఈ సెట్ అంతా కూడా ఈవేళ ఎవరున్నారండి సెట్లో అంటే అది చెప్పుకొని పలానా ఆర్టిస్టులు ఉన్నారండి, పలానా వాళ్ళు ఉన్నారు. ఈవేళ నాగేశ్వరరావు గారు పెర్మనెంట్ అనుకోండి, ఆయన స్టూడియోసే కదా, ఆయన ఉండేవారు. ఇంకా ఆయన తర్వాత పక్కన ఉండే ఆర్టిస్టులు ఎవరు, జమున గారు, మరి అంజలి గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాలో ఒక పార్టీషన్స్. మేమంతా ఈ క్యారెక్టర్ ఇది మేము వేసేవాళ్ళం. మేము ఇంతమంది కలుస్తున్నాం ఇవాళ. ఆదర్శ కుటుంబంలో అయితేనండి హేమలత గారిని ఓల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, మదర్ క్యారెక్టర్ చేసేవారు. ఆమె నాగయ్య గారికే ఫిక్స్ అనమాట, ఎప్పుడు నాగయ్య గారి భార్య అనమాట. ఎప్పుడు చూడండి ఆమెకి నాగయ్య గారి భార్య, రామారావు గారికి తల్లి, లేదా నాగేశ్వరరావు గారి తల్లి. ఓకే, ఆమె ఈవేళ నౌ షీ గాట్ 96 years అండి. షీ ఈజ్ ఇన్ ద హోమ్లో ఉన్నారు ఇప్పుడు. ఆమె నేను చెప్పాను ఒకసారి జమున గారిని, నన్ను ఒకరు తీసుకెళ్ళి చూపించారు, హోమ్కి తీసుకెళ్ళారు. చూసి అమ్మతో యాక్ట్ చేసామని వాళ్ళం మేమంతా. అమ్మ అని చెప్పి కాగలించుకొని మా గీత వచ్చిందా సంతోషపడిపోయి ఆనందపడిపోయింది ఆవిడ. ఆమె ఆనందపడిపోతే నాకు ఆనందం వేసేసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని, ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని, ఈ ఆనందంలో ఆవిడ ఏం చెప్పారంటే, నాకు అందరినీ చూపించవా, జమునని, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎవరున్నారు వాళ్ళందరినీ చూపించవా, గీతాంజలి, నాగేశ్వరరావు గారు వస్తారా మన దగ్గరికి. అప్పుడు నాగేశ్వరరావు ఉన్నారండి. అంటే నేను చెప్పాను నాగేశ్వరరావుతో, వెళ్దాం గీతాంజలి మనం వెళ్దాం చూద్దాం అన్నారు. జరిగిపోయింది అలాగా. ఈ లోపల నేను దాసరి నారాయణరావు గారు ఏమన్నారంటే, అన్నయ్య గారు అయ్యో నేను వస్తాను గీత, పద కుక్కడపల్లి వెళ్దాం. కుక్కడపల్లిలో ఉన్నారండి ఆవిడ. అంటే నాకు ఇది ఒక ఆనందం అనమాట, అందరినీ చూపిద్దాం ఆవిడకి.
ఆ వయసులో అంతకంటే నాకేం కావాలి? చూపించారండి అందరినీ? అందరినీ ఏమండి జమునక్కయ్య గారిని తీసుకెళ్ళాను. జమునక్కయ్య గారు వచ్చారు. జమునక్కయ్య గారు నేను వెళ్ళి చాలాసేపు కూర్చుని ఆమె ఎంత ఆనందపడిందో చెప్పలేను. అంటే పాపం వీల్ చైర్లో వెళ్తున్నారు కానీ రూమ్లో ఉన్నారు. షీఈ్ సేఫ్ ఫైనాన్షియల్గా కానీ ఆవిడకి ఏ ప్రాబ్లం లేదండి. ఏజీ ఆవిడకి చూడాలి, ప్రతిరోజు ఆ సినిమా వస్తుంది ఈటీవీలో, చూస్తున్నారు. చూసేసి మళ్ళీ చూడాలని కోరిక ఉంది పాపం. నేను అన్నాను, అమ్మ మీకు సన్మానం చేయించమంటారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చి శివాజీరాజ్తో చెప్పి అంటే, అయ్యో నాకు ఆ పని చేయొద్దు, నేను రాలేను, నీకు దయతెలితే ఎవరన్నా వచ్చి నన్ను చూడండి, నాకు చాలా సంతోషపడతాను. కానీ నేను మాలో చెప్పానండి, అందరూ అరేంజ్ చేయండి, నరేష్ బాబుతో కూడా చెప్పాను, వచ్చి ఒకసారి చూడండి అమ్మని, కుక్కటిపల్లిలో ఉన్నారు, నాకు అదొకటి తృప్తి వస్తుంది, నాకు ఆమె చూసి ఆనందపడితే నాకు సంతోషం వేస్తుంది, ముందు 1000 ఏనుగుల బలం వస్తుంది నాకు ఆమెను చూపించే, నేను సంతోషపడతాను నేను అని చెప్పి ఇంతవరకు ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు. మనుషులు పోయిన తర్వాత పోయారండి అంటారు, పోయారండి పబ్లిసిటీలు, లేదా నేను నిజంగా చెప్తున్నానండి, లేదా శ్రద్ధాంజలిలు. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు శోభన్ బాబు గారు చనిపోయారు, శ్రద్ధాంజలి. రామకృష్ణ గారు చనిపోతే ఎవరైనా చేస్తున్నారు అడగండి? ఎవరు ఏం చేయరు. ఆయనకేంటి, ఆయన పెద్ద ఎస్టాబ్లిష్ హీరో, 200 మూవీస్ 250 మూవీస్ చేశారు ఆయన. శోభన్ బాబు చేస్తారు, రామకృష్ణ గారి చేయరు. ఎందుకని? ఎందుకు ఈ పార్షాలిటీ మీకు అందరికీ? ఇవాళ మీ ద్వారా చెప్పుకుంటున్నాను నేను. అవునండి. నాకు ఆ బాధ మనసులో. ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉండి ఇంతమంది, రామకృష్ణ అంటే నోము దగ్గర నుంచి ఆయన టాప్ లెవెల్కి వచ్చారు. యశోద రామారావు గారి తర్వాత కృష్ణుడు వేయాలంటే రామకృష్ణ గారు. మరి ఆయనకి ఎందుకు మీరు ఆ గౌరవం చేయట్లేదు? ఆయనకి పురస్కారాలు ఇచ్చి ఆయన పేరు మీద ఎంతో మందికి ఎదురు చేస్తున్నారు. కొంతమందికి శోభన్ బాబు దానికి ఇంకోటికి ఇస్తారు. ఇప్పుడు నాకే ఇచ్చారండి, నాకు రేలం గారు అవార్డు ఇచ్చారు, గిరిజ గారు అవార్డు ఇచ్చారు, రామారావు గారు అవార్డు ఇచ్చారు, సావిత్రి గారు అవార్డు ఇచ్చారు. అన్ని షీల్డ్ పెట్టుకున్నాను నేను. నాకు ఎంతో మన పురస్కారాలు, మనం ఎవరిది ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో అవార్డులు ఇచ్చారండి. ఇందిరాగాంధీ గారి అవార్డు కూడా ఇచ్చారు నాకు. ఇవన్నీ నేను తీసుకుని ఆనందపడతాను. కానీ ఎందుకుని నా పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు, ఆయనది ఎందుకు ఇవ్వలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు, ఈజ్ ద లీడింగ్ హీరో అని మనసులో బాధ ఉంది. అది ఇలా చెప్పుకోవడం తెలుసుకున్నానండి. నా మనసులో బాధ నేను చెప్పుకున్నాను అంతే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా మంచి అనేది ఒకటి మిగిలిపోద్దండి జీవితంలో. నిజం. ఇదంతా ఓన్లీ ఆర్టిఫిషియాలిటీస్, ఇవన్నీ మనం పెద్ద చేసేస్తున్నాం, గొప్పలు ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారు తెలుసా అండి? ఏది రామకృష్ణ గారిని ఎందుకంటే చూపించట్లేదు, మీరు ఎందుకంటే ఊరుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలండి? నాకు ఎంతమంది అభిమానులు ఉంటారు, మరి ఆయనకి ఎంతమంది అభిమానులు ఉంటారు? వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి, వాళ్ళు కొంతమంది కాకినాడ నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ సంఘం వాళ్ళందరూ రామకృష్ణ గారికి మీకు మేము అభిమానులం అమ్మ, మేము ఎంతో పాటలు, మీ పిక్చర్లు, హంతకులు, అన్ని సినిమాలు చెప్తారు పాపం, అన్నీ నాకు వాట్సాప్లో పంపిస్తారు. ఎవరు వీళ్ళందరూ ఏంటి? నా సొంతం, మా సొంతం, మేము సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళ హృదయాల్లో ఉన్నవాళ్ళం మేము. ఈవేళ ఉన్నా ఈవేళ లేకపోయినా, రామకృష్ణ గారు ఉన్నా లేదా నేనున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా కూడా మాకు జీవితంలో నడిపించేది ప్రేక్షక మహాశైలు దేవుళ్ళండి. ఇక ఎవ్వరు లేరండి. ఊరికే ఇండస్ట్రీ, రామారావు, నాగేశ్వరరావు, ఆ పద్ధతులు, ఆ మనుషులు ఇక జన్మలో మనం చూడలేమండి. ఆ సీనియర్స్ జమున గారు, సావిత్రి గారు, జానకి గారు, సరోజాదేవి గారు, కృష్ణకుమారి గారు ఎలాగా లేరు. పోనీ ఆవిడని ఎవరైనా గౌరవించారా? తీసుకొచ్చి ఏమీ చేయలేదే. ఆమె చనిపోయారని బాధపడ్డారు, అంతే, క్షణంలో వదిలేశారు, అయిపోయింది. కానీ హీరోకున్న ఇంపార్టెన్స్ మన చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్స్కి ఉందంటారా? మీ ఎప్పుడు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అసలు అటువంటి హీరోయిన్సే ఒక పెద్ద బ్లాక్ అండి. వాళ్ళు అంత గొప్ప వాళ్ళండి వాళ్ళు. సావిత్రి గారు, జమున గారు, షౌకార్ జానకి గారు, కృష్ణకుమారి గారు, బి సరోజాదేవి గారు మనకి మెయిన్ హీరోయిన్స్ వాళ్ళే. వాళ్ళ అందాలు తీసుకొచ్చి, వాళ్ళ కథలు, అద్భుతమైన కథలు, సినిమాలు చేసి, వాళ్ళు చేసిన సినిమాల వల్లే స్టాండ్ అయింది పిక్చర్ ఇండస్ట్రీ. లేకపోతే ఇండస్ట్రీ ఎక్కడుంది? తర్వాత వచ్చిన యుగం మాది. ముందు యుగంలో ఉన్న వాళ్ళు ఏలేశారు, మామూలు కాదు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు జమున గారు ఏమి క్యారెక్టర్స్, సావిత్రి గారు, జానకి గారు, కృష్ణకుమారి గారు, సరోజాదేవి గారు, వీ కాంట్ ఇమాజిన్. వాళ్ళని మనం తీసుకురాలేమండి. ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఆ మహాతల్లులందరికీ కూడా నాకు ఒక సిస్టర్స్ అనుకోండి, వాళ్ళందరూ అనుకుంటాను, ఎప్పుడు సిస్టర్సే, ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాను అందరితో హలో చెప్పుకుంటాను, వాళ్ళు నాతో చెప్తారు, గీత అని పలకరిస్తారు. అందువల్ల
నాకు చాలా ఇష్టం ఏంటంటే ఆ సీనియారిటీని వాళ్ళని ఎప్పుడు నేను గౌరవించుకుంటానండి. అది నాకు చాలా అవసరం. కానీ రంగనాథ్ గారు అలా ఆత్మహత్య చేసుకోవడం, అప్పుడు ఒక వంశీ రామరాజు గారని ఆయన ఒక సంస్థ పెట్టుకున్నారు. అక్కడికి నన్ను పిలిచారు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు. రెండమ్మా ఇక్కడ పిల్లలందరితో నేను ఒక స్కూల్ నడిపిస్తున్నాను అని పిలిస్తే వెళ్ళాను నేను. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం చూసింది రామరాజు గారు. చూస్తే అక్కడ అన్ని ఫిగర్స్ పెడుతుంటారు గోడల మీద. పెట్టినప్పుడు రాజనాల్ గారు కాలు పెట్టారు అక్కడ. ఇది ఎవరిదో తెలుసా మీకు అన్నారు. నాకేం తెలుసండి అదేంటని అని నేను అన్నాను. మీరు వేరే నన్ను అడుగుతారేంటి, నేను ఇప్పుడే మెడ్రాస్ నుంచి వచ్చాను, ఏదో లోకం నుంచి ఏదో భూలోకంలో యమలోకంలోకి వచ్చినట్టు, యమలోకం నుంచి భూలోకంలోకి వచ్చినట్టు అంటే రాజనాల్ గారి కాలమ్మ అన్నారు. అయ్యో ఏంటండి అంటే కాలు మళ్ళీ పెట్టించామమ్మా అన్నారు. పెట్టారంటండి కాలు. అబ్బా బాబోయ్ అని అప్పుడే నాకు కడక్కని మొత్తం చెమటలు పెట్టేసింది నాకు. ఎన్ని సినిమాలు చేసాము ఆయనతో మేము. ఒక కుటుంబం, ఒక మహాప్రియ వ్యక్తులు వాళ్ళందరూ. గుమ్మడి గారు, రాజబాబుతో నేను సినిమాలు చేయకపోయినా నా సినిమాల్లో ఉంటాడు. ఓ బ్రదరో లేదా ఏ పక్కనో ఒక కొత్త క్యారెక్టర్ ఉంటుంది. మేమంతా ఒక ఫ్యామిలీ అండి. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ నాట్ ఆర్టిస్ట్. నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతిరోజు నేను ఒక 10 నిమిషాలన్నా వాళ్ళందరం తలుచుకుంటానండి. ఈ పాత సినిమాలు వేస్తారు, వేసినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తాయి నాకు. ఇంతమందిని మిస్ చేసుకున్నాం మనం. అంజలి గారు ఒక తల్లి నాకు. ఆమె ఎన్నో సినిమాల్లో నాకు అమ్మ వేషం వేశారు. గీత అని ఇలా కాగలించుకుంటాను కానీ వదలరామే. ఆ ప్రేమని ఎలా మర్చిపోతానండి నేను. అలా కాసేపు ఒక్కదాన్ని ఇలాంటి కొంచెం డిప్రెషన్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఈ పాత సినిమాలు చూసి ఎంజీఆర్ అన్న గారు ఆయన నాకు ఒక బ్రదర్ లాగా ఆయన మెడ్రాస్లో ఆయన సినిమాల్లో చెల్లెలుగా చేశానండి ఎక్కువ. ఆయనకి చెల్లెలే 15 సినిమాలు చేస్తే 15 చెల్లెలే. శివాజీ గారికి చెల్లెలే. ఇది అయితే ఒక డైరెక్టర్ ఏమని చెప్పారంటే, కొంతమందికి అదృష్టం అమ్మది, నువ్వు చెల్లెలు వేస్తున్నావని బాధపడకు. పెద్ద డైరెక్టర్ చెప్పారు. ఏం సార్ అది అలాగా అంటే, కొంతమంది చూడగానే ఆడియన్స్ ఏం చేస్తారంటే కూర్చున్న వాళ్ళు నమస్కారం పెడతారట కొన్ని క్యారెక్టర్స్కి. కొంతమందికి అంటారటండి. అన్నారంటే వాళ్ళ మీద అంత అభిప్రాయం, మంచి అభిప్రాయం, ఏదో ఒకటి అభిప్రాయాలు వస్తాయంటండి. ఇది 2 డైవర్షన్స్ ఉంటాయి ఆర్టిస్ట్కి మటుకు. చాలా మూడ్లో చెప్పాను మీకు ఈ విషయం. కేఎస్ గోపాలకృష్ణ గారు అని పెద్ద డైరెక్టర్ తమిళ ఫీల్డ్. ఆయన సినిమాలు చేశాను నేను. అద్భుతమైన సినిమా చేశానండి. ఎస్వి రంగారావు గారి కోడలు, ఒక వీడో క్యారెక్టరు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశానండి నేను. విజయకుమారి గారు, ఎస్ఎస్ రాజేంద్రన్ గారు పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక సిస్టర్ వేషం వేశాను నేను, రంగారావు గారి కోడలు. ఒక మంచి క్యారెక్టర్ వేసి ఆ సినిమా మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పిస్తాను, యూట్యూబ్లో ఉంది. దైవిత్తిన్ దైవం తమిళ్. ఓహో. ఆ సినిమా అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక డ్యాన్స్ చేస్తాను అనమాట. అంటే ఆ సిచ్యువేషన్లో డ్యాన్స్ చేస్తే చూసి వచ్చి నన్ను కాగిలించుకొని అభిమానించి, ఏం చేసావమ్మా డాన్సు, మా మనసుల్లో అలా ఒక అమ్మ, ఒక దేవత అనుకున్నాను నేను. దేవత అంటే అమ్మవారు ఇట్లా చేస్తుందా అని అనుకున్నాను నేను చూసి. నేను అదేమిటి సార్ అలాగా అన్నాను నేను. అలా కాదమ్మా, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఫేస్లో వాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలనుకుంటాం, ఒక్కొక్కళ్ళని చెయ్యి అనుకుంటాం. 2 ఈ క్యారెక్టర్స్లో వస్తుంటాయి అలాగా. అది నీకు వచ్చే అదృష్టం ఏంటంటే నీకు నమస్కారమే పెడతారు ఎవరన్నా, నీకు అది ఛాన్స్ ఉంది లైఫ్ లాంగ్ అన్నాడు ఆయన. ఇది నేను నిజంగా జరిగిందండి నాకు. ఇది జరిగితే ఈ మాట ఆయన అంటే నిజంగా ఇది సంపాదించుకోవడం మనకు కష్టం. నిజంగానండి. అసలు ఎవరికైనా సరే, ఇప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు, వాళ్ళు డ్యాన్సులు చేస్తాం, నేను చేస్తాను డ్యాన్సు. నాకు రాదు అదే ఇంప్రెషన్స్. వేరే వస్తాయి వీళ్ళకి. ఏంటంటే ఇంప్రెషన్స్ బా సూపర్ అండి అనేటట్టుగా అదొక టైపు అనేటట్టు ఒకటి ఉంది. 2 జరుగుతాయండి. ఆయన అది చెప్తేనే మీకు చెప్పగలిగాను నేను. నిజం అంటే చెప్పవే. ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.